ఇక కేంద్రం తీరుపై మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. పెట్రోల్ డీజిల్ విషయంలో కేంద్రం పెంచింది భారాన తగ్గించింది చారాన అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు పన్నులు పెంచలేదన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు సిలిండర్ 400 ఉందని అది ఇప్పుడు 1000 దాటిపోయిందంటూ మండిపడ్డారు. భారాన పెంచి చారాన తగ్గించి పాలాభిషేకాలు చేసుకుంటున్నారు. నిజంగా మీకు నిజాయితీ ఉంటే మొత్తం చెయ్యి. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినాడు పెట్రోల్ మీద డీజిల్ మీద ఏ సెస్ అయితే ఉండనో ఆడికి తీసుకురా. నువ్వు పెంచింది నువ్వే, దించి జబ్బలు సపట్టు కొట్టుడు జబ్బలు తెచ్చుకుంటే ఏంటంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు లేలే రాష్ట్ర ప్రభుత్వం మేము పెంచితే కదా దించనీకి. నేను సింపుల్గా మీకు చెప్తున్నా, మార్చి 2014లో డీజిల్ మీద ఉన్న సెస్ ₹3.46. వీళ్ళు వచ్చిన తర్వాత 31 రూపాయలకు పెంచిండ్రు. పెంచింది మీరు కదా. ఈరోజు కూడా మీరు ₹3 తేలే. ఇవాళ కూడా కేంద్ర ప్రభుత్వం డీజిల్ మీద సెస్ ₹7.40. పెట్రోల్ మీద ఈ రోజు కూడా సెస్ మీరు గమనిస్తే ₹16.40 ఉంది. అంటే ఈ రోజుకు పెట్రోల్ మీద సెస్ ఉంది, ఈ రోజుకు డీజిల్ మీద సెస్ ఉంది. మీరు 2014లో మీరు అధికారంలోకి వచ్చినాడు ఏ సెస్ ఉందో గాడికి తీసుకొచ్చి మాట్లాడుంది. తెలంగాణ మేము గానే ఉన్నాం. 2014లో ఏముందో ఇలా గదే ఉంది. మీరు 2014లో ఉన్న కాడికి తెచ్చినాక రాష్ట్రం గురించి మాట్లాడాలి. మీరు 2014 నుంచి రోజు ఏదో మెల్లగా మా డాక్టర్లు సూదిచ్చినట్టు అర్థం కాకుండా రోజు చారణ పెంచి బారణ పెంచి రూపాయి పెంచి మెల్లగా శాంతాడంతా పెంచిర్రు, జానడు మూరెడంతా దించిర్రు. పెంచింది శాంతాడు, దించింది మూరెడు. మరి గాసంగా చెప్పు నువ్వు.